పండు మాస్టర్. పండు మాస్టర్ చూసి కూడా మీరు చాలామంది తిట్టుకొని ఉంటారు. పండు మాస్టర్కి యాక్సిడెంట్ అయింది. అది చూసి నాకు నిజంగా బాధ అనిపించింది. అరే అది చూడండి, డెస్టినీ దేవుడు ఎలా చూస్తాడంటే, కాళ్ళతో డిపెండ్ అయిన పర్సన్కి కాళ్ళు మాత్రమే ఇరిగాయి. కాళ్ళే కావాలి అతనికి. కాళ్ళతో డిపెండెన్సీ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, అతను కావచ్చు, బతికేది జీవనాధారం అంతా అదే. ఎంటర్టైన్ చేసి కూడా దాంతోనే. బట్ ఆ కాళ్ళే ఇంజురీ అని. అలాంటి తర్వాత త్వరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది కూడా వెళ్ళి ఆర్థిక సాయం అవి చేస్తున్నారు. బట్ ఇక్కడ బిగ్ బాస్కి సంబంధం ఏంట్రా అంటే, అతను కూడా నేను పర్సనల్గా 1-2 టైమ్స్ కలిసినప్పుడు అతని ఫ్రెండ్స్ కావచ్చు, అతని సర్కిల్లో నేను వినింది, బిగ్ బాస్ సర్కిల్స్ నుంచి వినింది, ప్రతి సీజన్లో అతని పేరు వస్తుంది. ప్రతి సీజన్లో 1-2 సార్లు అతనికి ఇంటర్వ్యూ కూడా జరిగిందని వింటున్నాం. కానీ లాస్ట్ మూమెంట్లో అటు ఇటు కుదరక అతను బిగ్ బాస్కి వెళ్ళలేదు. బట్ ఈ సీజన్లో 100% అతను రావాల్సిన కండిషన్. ఎవరు డ్యాన్స్ మాస్టర్లు విల్లింగ్ ఎవరు లేరిక. ఎవరు వస్తే అతను వెళ్ళగలుగుతాడు, అతను యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండొచ్చు. బిగ్ బాస్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అతను వైరల్ అయ్యాడు, అతనికి ఇది ఉంది, అతను మంచి డాన్సరు. అదొక ఆ యాంగిల్ ఏదైతే ఉందో ఆ ఇన్స్పిరేషన్ యాంగిల్ ఉంటుంది. అరే కాళ్ళకి బాగా లేకపోయినా సర్జరీ అయిన తర్వాత కూడా వచ్చి ఇంత మాత్రం ఆడాడు, ఇంత చేశాడరా అని ఆ పేరు వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్కి కూడా అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది, అతనికి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అతనికి ఒక మోటివేటింగ్గా ఇన్స్పిరేషన్గా ఉండే అవకాశం ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 50% ఛాన్స్ ఉంది. నేనైతే అతను రికవర్ అయితే రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.